వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్కు ప్రాణహాని ఉంది, వైఎస్ జగన్ భద్రతలో లోపాలు ఉన్నాయంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైవి సుబ్బారెడ్డి కంప్లైంట్ ఇచ్చారు. సో మొన్న దేవరపల్లిలో జరిగినటువంటి పర్యటన ఇందుకు ఉదాహరణ. ఆ పర్యటనలో పెద్ద ఎత్తున సెక్యూరిటీ ల్యాబ్సెన్స్ అనేది చాలా క్లియర్గా కొట్టించినట్టు కనిపించినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు విజయవాడ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, న్యాయవాది శ్రీదేవి రెడ్డి గారు. నమస్తే మేడం. మేడం, ఎలా చూడాలి? వైఎస్ జగన్కు ప్రాణహాని ఉందా? వైఎస్ జగన్ సెక్యూరిటీలో ల్యాబ్సెస్ ఎక్కడికక్కడ కనిపిస్తున్నాయా అంటే ఏం చెప్తారు మీరు? ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కేంద్ర హోంశాఖకు ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఈ సెక్యూరిటీ ల్యాబ్సెస్ అనేది చేస్తోందని. మొన్న దేవరపల్లి వెళ్ళినప్పుడే కాదండి, మీరు చూస్తూనే ఉన్నారు చాలా సార్లు. గుంటూరు వెళ్ళినా, మాచర్ల వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే ప్రజాదరణ అందరికీ తెలిసిందే. దానికి తగ్గట్టు, ఎందుకంటే ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన సెక్యూరిటీ ప్రస్తుత ప్రభుత్వం ఇస్తుందా లేదా అన్నది మనం అందరం చూస్తున్నాం. ఆయనకి ఇవ్వాల్సిన సెక్యూరిటీలోని ఎంత లోపం ఉందన్నది అందరికీ కళ్ళకు కట్టినట్టు తెలుస్తుంది. ఆయనకి భద్రత కల్పించడంలో ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మేము భావిస్తున్నామండి. ఒక మాజీ ముఖ్యమంత్రి, పైగా మాజీ ముఖ్యమంత్రి ప్రజాదరణ ఉన్న వ్యక్తి ఇలా వస్తున్నారు, ఇంత జనం వస్తున్నారు అనంటే వాళ్ళకి ఒక లెక్క ఉండాలి కదండి. గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళకి ఇదే విధంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేసుంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉండేది? ఇప్పుడు జనం వస్తున్న దాన్ని బేస్ చేసుకొని, మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటాయి కదా, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ బేస్ చేసుకునే కదా ఏ వ్యక్తికైనా కూడా సెక్యూరిటీ ప్రొవైడ్ చేసేది. ఒక చిన్న ధర్నా జరిగితేనే 30 మంది నుంచి 50 మంది వరకు పోలీసులు పంపిస్తారే. అలాంటిది ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంతమంది క్రౌడ్ వస్తున్నారు అంటే సెక్యూరిటీ ఏ విధంగా ఏర్పాటు చేయాలి? కనీసం రోప్ పార్టీని కూడా అరేంజ్ చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఈ ప్రభుత్వం ఉందా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇంటెన్షన్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్రౌడ్ పుల్లర్ అని అందరికీ తెలుసు. ఆయన వస్తే ప్రజలు స్వచ్ఛందంగా వస్తారని కూడా మీకు తెలుసు. అంతమంది ప్రజలు వస్తున్నప్పుడు కనీసం ప్రొవైడ్ చేయాల్సిన బందోబస్తును కూడా మీరు ప్రొవైడ్ చేయకపోతే మీ దగ్గర ఇంటెన్షన్ ఉందనే కదా అర్థం. ఏంటి మీకు ఆక్రోషమా, లేదంటే ఇంటెన్షన్ గా జగన్మోహన్ రెడ్డి గారికి హాని తలపెట్టాలన్న ఉద్దేశమా? ఈ విధంగా ఏ మూల నుంచి ఎవరు వస్తారో తెలియదు. ఆల్రెడీ అతనికి 2 ప్రమాదాలు తప్పినాయి. గత ఎలక్షన్స్ టైంలో 2 ప్రమాదాలు తప్పినాయి. మొన్న 2019 ఎలక్షన్స్ ముందు ప్రమాదం తప్పింది, 2024 ఎలక్షన్స్ ముందు కూడా ప్రమాదం తప్పింది. అలాంటిది ఇప్పుడు ఇంత జనం వస్తున్నప్పుడు మినిమం సెక్యూరిటీని అరేంజ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? ఏం చేస్తుంది హోంశాఖ? డీసీపీ గారు కానీ, లోకల్ ఎస్పీ గారు కానీ, మీకంటూ కొన్ని బాధ్యతలు ఉంటాయి కదా. ప్రోటోకాల్ ప్రకారం ఎవరికి అరేంజ్ చేయాల్సిన సెక్యూరిటీని వాళ్ళకి అరేంజ్ చేసి పెట్టాలి కదా. ఒక మాజీ ముఖ్యమంత్రి వస్తున్నారంటే ఇంత నిర్లక్ష్యమా? అంటే ఎలా చూడాలి మొత్తానికి? అంటే ప్రభుత్వం కావాలని చేస్తుందంటారా? ఎందుకంటే గతంలో జరిగినటువంటి పర్యటనలో కూడా ఇదే రిపీట్ అయిందని మీరు చెప్తున్నారు. అంటే ప్రభుత్వం కావాలని చేస్తుందా నిర్లక్ష్యం? అంతే కదండి, ఇది కావాలని చేస్తున్నది. మీరు ఈ 2 సంవత్సరాల కాలంలో ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారు అటెండ్ అవుతారని మీకు తెలుసు. పైగా ఇది ఆల్రెడీ ప్లాన్ చేసిన ప్రోగ్రామ్ ఒకసారి పోస్ట్ పోన్ అయింది, సెకండ్ టైం అటెండ్ అవుతున్నట్టుగా ముందుగానే మీ దగ్గర పర్మిషన్ ఇచ్చి ఉంటారు కదా. మీరు పర్మిషన్ ప్రకారం మీరు ఏర్పాటు చేయాలి కదా. మీరు సెక్యూరిటీని ఏర్పాటు చేయకుండా ఇలా ఉన్నారు అంటే అది మీ ప్రభుత్వ నిర్లక్ష్యం కదా. ఇది హోంశాఖ, పోలీసు శాఖ నిర్లక్ష్యం కదా. ఒక మాజీ సీఎం కి సెక్యూరిటీ అరేంజ్ చేయడంలో పోలీసు శాఖ పూర్తిగా విఫలమైంది. హోమ్ మినిస్టర్ గారు దీనికి ఏం సమాధానం చెప్తారు? ప్రతిదానికి ఒక లెక్కలో అది ఇది అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు కదా హోమ్ మినిస్టర్ అనిత గారు. మీరు దీనికి ఏం సమాధానం చెప్తారు? అక్కడ చూస్తుంటే అర్థమవుతుంది. హెలిప్యాడ్ దగ్గర కూడా అలా తోసుకొని వచ్చేస్తున్న హెలిప్యాడ్ దగ్గర కూడా ఒక రోప్ పార్టీ లేదు, ఏమీ లేదు. జనంలోకి వస్తున్నప్పుడు కూడా రోప్ పార్టీని అరేంజ్ చేయకుండా, మీ ఇష్టం వచ్చినట్టు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయకుండా, కరెక్ట్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయకుండా ఇలా చేస్తుంటే రేపు ఆయనకి ఏమన్నా జరిగితే బాధ్యత ఎవరిది? ఇది ఖచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్యమే.
ప్రభుత్వం కావాలని ఇంటెన్షన్ గా చేస్తున్న పనే. ఈ విధంగా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఏదన్నా అయితే ఆయన ప్రజల్లోకి రాకుండా ఉంటారు, మన ప్రభుత్వ వ్యతిరేకతని ఆయన ప్రశ్నించకుండా ఉంటారు అన్న ఒక దురుద్దేశంతో ఈ విధంగా చేస్తున్నారండి. అంటే ఈ రిపోర్ట్ ఏదైతే కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పార్టీ నాయకులు వైవి సుబ్బారెడ్డి గారు, కేంద్ర హోంశాఖ కూడా దీన్ని సీరియస్గానే పరిగణించింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి, ముఖ్యంగా రాష్ట్ర పోలీస్ శాఖ నుంచి దీనిపై ఏం జరిగిందనేది వివరణ కోరినట్టు సమాచారం అందుతోంది. నిజమేనంటారా? చేయాలండి. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర హోంశాఖ ఇంత నిర్లక్ష్య వైఖరితో ఉన్నప్పుడు మనకి ఇమ్మీడియట్ గా చెప్పాల్సింది కేంద్ర హోంశాఖే కదండి. అందుకోసమని నిన్న మా ఎంపీలందరూ వెళ్ళి కేంద్ర హోంశాఖకి జరిగిన విషయాలన్నీ వివరించి చెప్పారు. ఏం జరిగిందో చెప్పబట్టే అమిత్ షా గారు అంతా సీరియస్ అయ్యారు, ఖచ్చితంగా ఇమ్మీడియట్ రెస్పాండ్ అయ్యారు. అందుకు మేము నిజంగా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి గురించి లోకల్ గా ఉండే ఈ తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులకి తెలియకపోవచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డిగా అన్న వ్యక్తి రాష్ట్రానికి కాదు దేశానికి కూడా ఎంత అవసరం, ఎంత అమూల్యమైన వ్యక్తి, ఎంత డేరింగ్ లీడర్ అన్నది కేంద్రానికి బాగా తెలుసు. అందుకే మా తరపున ఏదైనా అన్యాయం జరిగితే మేము వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే ఇమ్మీడియట్ గా కేంద్రం యాక్షన్ తీసుకుంటుందండి. అందుకు మేము చాలా కృతజ్ఞులం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి కల్పించాల్సిన భద్రత కేంద్ర హోంశాఖ కల్పిస్తుందని మేము నమ్ముతున్నాం. సరే, ఇక నిన్న విజయవాడలో జరిగిన ఘటన, ముఖ్యంగా డిఎస్సి అవకతవకలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో నిరసనలు, ధర్నా కార్యక్రమాలు కొనసాగాయి. విజయవాడ సెంట్రల్లో కూడా మల్లాది విష్ణు మాజీ ఎమ్మెల్యే, ఆయన నేతృత్వంలో ధర్నా కార్యక్రమం శాంతియుతంగా జరుగుతుంటే టీడీపీ నేత ఎమ్మెల్యే, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ నేతృత్వంలో పెద్ద ఎత్తున దాడి చేయడమే కాకుండా బ్రాహ్మణులు అని చూడకుండా కోడిగుడ్లతో దాడి చేసి యూరినేషన్ కూడా విసర్జించారనేది పెద్ద ఎత్తున వస్తున్నటువంటి ఒక అభియోగం. ఈ దాడి కార్యక్రమాన్ని ఎలా చూడాలి? దీన్ని మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఎందుకంటే ఎంత దారుణం అంటే, మేము ధర్నాలు చేస్తున్నది విద్యార్థుల తరపునండి. అన్యాయం అయిపోయిన కొన్ని సంవత్సరాలుగా డిఎస్సి నోటిఫికేషన్ వస్తే దానిలో మనం క్వాలిఫై అయితే ఉద్యోగాలు వస్తాయని కొన్ని సంవత్సరాలుగా దాని మీద ప్రాక్టీస్ చేస్తున్న విద్యార్థులకి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడం కోసం ధర్నాలు చేస్తుంటే బోండా ఉమ ఎవరిని వద్దని చెప్పడానికి? అది ప్రజల హక్కు. ప్రశ్నించే వాళ్ళ మీద దాడులు చేయడము, ఏదన్నా అడిగిన వాళ్ళనేమో తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించడం ఈ కూటమి ప్రభుత్వానికి పరిపాటి అయిపోయిందండి. ఆ బోండా ఉమా గారు ఏంటంటే తన ఉనికిని చాటుకోవడానికి, మొన్న ముద్రగడ పద్మనాభం గారి విషయంలోని వాళ్ళకి ఏవో సమ్ క్లాషెస్ వచ్చినాయి, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని ప్రసన్నం చేసుకోవడం కోసమని ఆయన ప్రతాపం చూపిద్దామని చెప్పేసి అని అక్కడికి వెళ్ళి ఒక బ్రాహ్మణ లీడర్ మీద, మల్లాది విష్ణు గారి మీద కావాలనే దురుద్దేశంతో అలా దాడులు చేయడం ఎంతవరకు సమంజసం అండి? మా వాళ్ళు తిరగబడితే మీరేం చేయగలరు? అక్కడ ఉన్నది ఎక్కువ సంఖ్యలోని కడుపు కాలిన డిఎస్సి అభ్యర్థులు కూడా ఉన్నారు ఎంతో మంది. వాళ్ళందరూ తిరగబడితే మీరు ఏం చేయగలరు? ఒక ఎమ్మెల్యేగా మీరు ఈ విధంగా మీ మనుషుల్ని తీసుకుని వచ్చి ఒక ఎమ్మెల్యే అభ్యర్థి మీద దాడి చేయించడం ఇది మీ సంస్కారం అనుకుంటున్నారా? ఇలాంటి వాటికి మీరు ఆజ్యం పోస్తున్నారండి. ఇలాంటి వాటికి మీరు ఆజ్యం పోస్తున్నారు అంటే ఫ్యూచర్ లో మీరు ప్రతిపక్షంలోకి వెళ్తే అధికార పక్షం వాళ్ళు కూడా మీ మీద ఇలాగే దాడి చేయాలని మీరు మార్గం చూపిస్తున్నారనమాట. ఇలాంటివి కరెక్ట్ కాదండి. ప్రజాస్వామ్యంలోని ప్రశ్నించే హక్కు, ఏదన్నా అన్యాయం జరిగితే అడిగే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది. దాన్ని మీరు అణచివేయాలని చూస్తున్నారు. దీన్ని బట్టి ఏం అర్థం అవుతుందంటే వీళ్ళకి 3 సంవత్సరాల తర్వాత జరిగేది ఇప్పుడే వాళ్ళకి పిక్చర్ కనిపిస్తోంది. ఆ పిక్చర్ కనిపిస్తుంది కాబట్టి దాన్ని తట్టుకోలేక వీళ్ళ ఉద్యమాలను ఎలాగన్నా అణచివేయాలి అన్న ఒక దురుద్దేశంతో ఇట్లాంటి దుర్మార్గపు చర్యలకు, అమానవీయ ఆటవిక చర్యలండి ఇవన్నీ నిజంగాను ఒక ప్రజాస్వామ్యంలోని ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి చేయాల్సిన పనులు కాదు ఇవన్నీ పాశవిక చర్యలు, ఆటవిక చర్యలు. మనం సభ్య సమాజం సిగ్గుపడుతుంది మీరు చేస్తున్న పనులు చూసి. మనం సమాజంలో ఉన్నామా, అడవుల్లో ఉన్నామా? ప్రశ్నించే హక్కు లేదా? ప్రశ్నించకూడదా? మీరు చేస్తున్న తప్పుల్ని ప్రశ్నించకూడదు, మీరు చేస్తున్న దుర్మార్గాల్ని ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే ఇలాంటి దాడులు చేస్తారా? ఎవరిచ్చారు మీకు ఈ హక్కు? ఇది ఏమన్నా మీ అధికారం ఏమన్నా శాశ్వతం అనుకుంటున్నారా? ఎంతకాలం ఉంటారు?
మహా అయితే ఇంకా 3 సంవత్సరాలు కూడా ఉండదు. 1 సంవత్సరం ఎలక్షన్ తీసేస్తే 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాల కాలానికి ఇలా మిడిసిపడుతూ ఉంటే రేపు వైసీపీ గవర్నమెంట్ వస్తే అప్పుడు మీ పరిస్థితి ఏంటి? మిమ్మల్ని ఊళ్ళో ఉంచుతారా? మేమక్కర్లేదు, ప్రజలు మిమ్మల్ని తరిం కొడతారు మీరు చేస్తున్న దుర్మార్గాలకి. వైసీపీ నాయకులు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ప్రజలు ఉమ్ముతున్నారు టీడీపీ నాయకులు రోడ్ల మీదకి వెళ్తుంటే. రేపు మీ అధికారం కోల్పోయిన తర్వాత మీరు రోడ్ల మీద నడిస్తే చీపుర్లు చెప్పులతోటి కొట్టే రోజులు తెచ్చుకుంటున్నారు. మీరు ఆ పరిస్థితి తెచ్చుకుంటున్నారు మీరు చేసే పాశవిక చర్యలతోటి. ఇది చాలా దారుణం అండి. అంటే ఇది గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, టీడీపీ అప్పటి ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం కూడా చాలా సందర్భాల్లో ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేసింది. అప్పుడు కూడా ఇలాంటి దాడులు జరిగాయా, కేవలం ఇప్పుడే జరుగుతున్నాయంటారా? అప్పుడు ఏ నిరసన కార్యక్రమం మీద కూడా మేము దాడులు చేయలేదండి. ఎప్పుడు ఇలాంటి దాడులు చేయలేదు. నిరసన తెలియజేయడం అన్నది ప్రజల హక్కు. ఎవరు తప్పు చేసినా ఆ తప్పుని అడగడానికి వేరొకరు ఉంటారు. ఆ ప్రశ్న మీరు మంచిని చేశామని చెప్పుకున్నప్పుడు అది చెడు అని నిలదీసేటప్పుడు దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి. లేదు మా దగ్గర తప్పు జరగలేదు, ఇదిగో ఇది జరిగింది అని మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే చూపించాలి. వైసీపీ గవర్నమెంట్ లో ఎప్పుడు ఇలాంటి దాడులు చేయలేదే. నిరసన తెలియజేస్తున్న వాళ్ళని ఎప్పుడు అడ్డుకోలేదే. అడ్డుకునేటట్టయితే ఇంకనే ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చుండేవారు కాదు. టీచర్లు కోకొల్లలుగా వచ్చి నిరసన తెలియజేశారు. ఏ టీచర్ మీద లాఠీ చార్జ్ జరిగిందా? ఇప్పుడు డిఎస్సి కోసం అడుగుతున్న పిల్లల మీద లాఠీ చార్జీలు ఎందుకు చేస్తున్నారు? అడుగుతున్న నాయకుల మీద గుడ్లు టమాటాలు విసిరి ఎందుకు దాడులు చేస్తున్నారు? అంటే ఇది మీ చేతగానితనానికి ఒక నిజరూపం అన్నమాట. ఇది మీ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసమని ఇట్లాంటి దాడులన్నీ చేస్తున్నారు. నిజంగా డిఎస్సిలో అవకతవకలు జరగలేదు, డిఎస్సిలో ఎలాంటి పొరపాట్లు జరగలేదు అంటప్పుడు డిబేట్ కి కూర్చోండి, మాట్లాడండి, ఏం జరిగిందో చెప్పండి. డిఎస్సి అభ్యర్థులే డైరెక్ట్ గా చెప్తున్నారు. స్పోర్ట్స్ కోటాలో ఏ విధమైన అవకతవకలు జరిగాయి అన్నది క్లియర్ గా చెప్తున్నారు. కనీసం పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఉన్న వ్యక్తికి ఉద్యోగం ఇచ్చి గోల్డ్ మెడల్ వచ్చిన వ్యక్తికి ఉద్యోగం ఇవ్వకుండా చేస్తున్నారు అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఎంత దుర్మార్గం చెప్పండి ఇది. అప్పుడు వాళ్ళు ప్రాణాలను పణంగా పెట్టి గోల్డ్ మెడల్ సాధించి మాకు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం వస్తుందని ఎంతో ఆశించి ఎగ్జామ్ రాసిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించండి.